ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ఎపిసోడ్ సహకారులు లేరు, ప్రార్థించమను. ఈ మాసాంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ప్రార్థించండి. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా అనుగ్రహించము. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి ప్రభు. ఎపిసోడ్ సహకారులను మీ పరిచర్య కొరకు లేవనెత్తండి నాయన. మీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభు. మీ యందు విశ్వాసం ఉంచుట మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాము. విశ్వాసం యొక్క నిర్వచనము మా జీవితాల్లో గుర్తెరుగుటకు కృపనిమ్మని రక్షకుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనము నుండి 22వ వచనము వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయనున్నాం. యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేము దేవాలయమును ప్రక్షాళన చేశారు. ఆ సందర్భంగా ప్రధాన యాజకులకు, శాస్త్రులకు ఆయనకు మధ్య వాడిగా మాటలు సాగాయి. ఆ అనంతరం యేసు ఆ పట్టణమును విడిచి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేశాను. అది మనం రాత్రి ముగించాం. 17వ వచనం ముగింపు మాట, బేతనియకు వెళ్ళి అక్కడ బస చేశాను. చూస్తున్నారా? బేతనియకు వెళ్ళి అక్కడ బస చేశాను. ఎంతకాలం, ఎంత సమయం? The same day he went to the village of Bethany. Right immediate the day, the early morning, he started his journey again towards the Jerusalem. Immediate గా ఆ ప్రభువు అక్కడ నుండి, యెరూషలేము నుండి బేతనియకు వెళ్ళినప్పుడు రాత్రి ఆయను. ఉదయము కాగానే 18వ వచనం ప్రారంభపు మాట, ఉదయమందు అని రాసింది. యెరూషలేములో సాయంకాలం అయినప్పుడు బేతనియకు వెళ్ళాడు, అనగా రాత్రి గడుపుటకు బేతనియకు వెళ్ళాడు. బేతనియలో లాజరు కుటుంబము ఉన్నది, లాజరు ఇల్లు ఉన్నది, మార్త ఇల్లు ఉన్నది. యేసును ప్రేమించిన కుటుంబము కనుక ప్రధాన యాజకులు, ప్రజలు యేసు చేసినటువంటి మందిర ప్రక్షాళనను బట్టి ఖచ్చితంగా ఆ రాత్రి ఆయన మీద అటాక్ జరగచ్చు. చూడండి, యేసు ప్రభు పరిచర్య చాలా చక్కగా డిజైన్ చేశాడు దేవుడు. ఆయన తగువబడ్డాడు కదా, మందిరంలో తగువబడ్డాడు. వారిని గద్దించాడు, వారిని ఖండించాడు, వారిని పారద్రోలాడు. అక్కడ ఉండటం క్షేమకరం కాదు ఆయనకి. అందుకే ఆ రాత్రి ఆయన అక్కడ నుండి బేతనియకు వెళ్ళి బస చేశాడు. ఉదయం అయింది, తెల్లారింది. తెల్లారినాక మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఉదయమైనప్పుడు ఆయన పట్టణములకు మరల వెళ్ళుచూ ఉండగా, పట్టణమునకు అంటే మళ్ళీ యెరూషలేమే. రాత్రి విశ్రాంతి తీసుకుని మరలా ఉదయాన్నే తీసుకుని ఆయన యెరూషలేము పట్టణానికి వెళుతూ ఉండగా మార్గము మధ్యలో ఒక అంజూరపు చెట్టు కనబడెను. సోదరుడా, సోదరి, అంజూరపు చెట్టు బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీయులను పోల్చి వినియోగించబడినటువంటి చెట్టుగా కనిపిస్తుంది. అంజూరపు చెట్టు మార్గములో కనబడెను. బేతనియ నుండి యెరూషలేముకు వెళుతున్న మార్గములో అంజూరపు చెట్టు ఉండెను. ఆ అంజూరపు చెట్టు 2 సీజన్స్లో, ఒక బిగినింగ్ సీజన్లో మినిమం ఫ్రూట్ కనపరుస్తుంది, ఎండింగ్ సీజన్లో పర్ఫెక్ట్ ఫ్రూట్స్ ఇస్తుంది. ఆకులు కాక ఒక కాలమున ఫలమును
ఖచ్చితంగా కనపరిచేటువంటి లక్షణం ఉండేదిగా దేవుడు దాన్ని చేశాడు. అయితే ప్రభువు వెళుతున్నప్పుడు ఆ అంజూరపు చెట్టుకు ఆకులున్నాయి కానీ కాయలు లేవు. అయినప్పటికీ మార్కులో చెప్పాడు, మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఆ అంజూరపు చెట్టు ఫలించు కాలము కాదు అని రాశాడు. అంజూరపు చెట్టు ఫలాలిచ్చే కాలం కాదు, కానీ యేసు ఫలములను వెదికెను. చాలా జాగ్రత్తగా వినాలి. కనుక ఇశ్రాయేలులో సహితము దేవుడు ఫలములను వెదికినప్పుడు, ఫలము కనపడనప్పుడు శిక్ష ఇస్తాడు. కనుక ఫస్ట్ ఫ్రూట్ సీజన్ ఖచ్చితంగా ఉండాలి, ఫలం ఉండాలి, ఎండింగ్లో ఫలం ఉండాలి. ఇశ్రాయేలు యొక్క టైం టేబుల్ మీరు గమనించినట్లయితే ఈ మొదటి సీజన్ ఇట్స్ నాట్ ద టైమ్ ఆఫ్ జడ్జిమెంట్ ఆర్ ద టైమ్ ఆఫ్ రీపింగ్ ఫ్రూట్. కనుక కోత కోయి కాలం కాదది. కానీ ప్రభువు దానిని దర్శించిన దినమున అది ఖచ్చితమైన ఫలములు కలిగి ఉండవలసినదే. కానీ ఇశ్రాయేలు అలా లేదు, ఆ చెట్టు శపించబడినది. అర్థమవుతున్నదా? కనుక అలగోరికల్గా మనకు అంజూరపు చెట్టు ఇశ్రాయేలు కమ్యూనిటీని, నేషన్ను సూచిస్తుంది. ఇక్కడ అంజూరపు చెట్టు ఫలములు లేకపోయినప్పుడు చూచి ఆయన దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ లేనందున దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయక ఉందువు గాక. చాలామంది అనుకోవచ్చు, మనకు కొన్ని కథలు ఉంటాయి, ఎందుకంటే మనం తెలుగు వారం కదా, మనకు చాలా కథలు తెలుసు. కొందరు మునులు శాపాలు ఇచ్చారని వింటూ ఉంటాం. మనకు చరిత్రలో చాలా సందర్భాల్లో చెప్పినవి ఉన్నాయి. అలాగేనైనా యేసు ప్రభువు కూడాను అని అనిపిస్తుంది. ఇది ఇక్కడ కనిపిస్తున్నది ఇశ్రాయేలును దేవుడు ఏ విధంగా విడిచి అన్య జనాంగానికి రక్షణ ఇవ్వబోతున్నాడు అనేది అర్థమయ్యేటువంటి విధానం తెలుసుకోవటానికి చెబుతూ, ఈ అంజూరపు చెట్టు ఎట్లా అయితే ఫలాలు లేకపోయినది ఇక ఎన్నటికీ ఫలించకుండా అది నశిస్తుందో, అలాగే ఇశ్రాయేలీయులు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు విని కూడా విశ్వసించకపోయినందున నశించబోతున్న ఇశ్రాయేలు జాతిని గురించి ఆయన చెబుతూ వచ్చాడు. అక్కడ వాళ్ళు ఆ చెట్టు వైపు చూచినప్పుడు అది తక్షణమే అన్నారు. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. సోదరుడా, సోదరి, దేవుని యొక్క మాట, ప్రభు యొక్క మాట అక్కడ ఆ చెట్టు యొక్క జీవమును సంపూర్తిగా దాని నుండి వేరు చేసింది. కనుక హీ ఈజ్ ఆల్ పవర్ఫుల్, omniscient, omnipotent. హీ ఈజ్ ఆల్మైటీ. ఆయన సర్వశక్తి కలిగినవాడు, సర్వజ్ఞానము కలిగినవాడు. ఆయన శపించినప్పుడు ఆ అంజూరపు చెట్టు నాశనమైంది. కనుక దేవుని యొక్క ప్రజలు దేవుని శక్తిని గుర్తెరగటానికి ఈ ఉపమానం చెబుతున్నాడు. శిష్యులు దీనికి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయేను అని చెప్పుకున్నారు. అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయేను. ఇశ్రాయేలు చరిత్ర చూస్తే వాళ్ళు త్వరగా ఎండిపోయినట్టే కనిపించారు యేసుక్రీస్తు ప్రభు మరణానంతరం. ఎంత త్వరగా అన్నప్పుడు దానికి ప్రభు జవాబు చెప్పారు. యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండా ఉండిన ఎడల, కండిషన్ అండ్ క్లాజ్ అంటారు దీన్ని. మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల, ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఆ కొండను చూచి నీవెత్తబడి సముద్రంలో పడుదువుగాకని చెప్పిన ఎడల అలాగ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు విశ్వాసముతో ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే అది జరుగుతుంది అన్నాడు. ఒక్క అంజూరపు చెట్టు కాదు,
ఒక అంజూరపు చెట్టు ఎండిపోవటమే కాదు, ఇట్స్ వెరీ సింపుల్ వన్. ఇది చాలా చిన్న కార్యం, కానీ మీలో ఒకడు నిజంగా విశ్వాసంతో ఒక కొండను చూచి నువ్వు సముద్రంలో పడనంటే సముద్రంలో పడుతుంది అన్నట్టు. అంటే ఏంటి అక్కడ అర్థం? విశ్వాసానికి ఉన్నటువంటి శక్తిని ఆయన మాట్లాడుతున్నాడు. విశ్వాసంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని ఆయన అక్కడ వ్యక్తం చేస్తున్నాడు. కనుక దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తోంది ఏమిటి? సందేహపడకుండా ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి, సందేహము పడకుండా కూడా ఉండాలి. అప్పుడు మనం అడిగినది మనకు అనుగ్రహించబడుతుంది. ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని మాత్రమే కాదు, నీవెత్తబడి సముద్రంలో పడవేయబడదువుగా అని చెబితే ఆ పర్వతం పడుతుంది అన్నాడు. ఈ వాక్యం చదివి ఒక అతను కొండ ముందు నిలబడి, కొండ నువ్వు విశాఖపట్నం సముద్రంలో పడు అన్నాడు అని కళ్ళు తెరిచాడు. తెరిస్తే కొండ ఎదురుగానే ఉంది. నాకు ముందే తెలుసు, నువ్వెందుకు పడతావు అన్నాడు. వాడు కళ్ళు తెరవాల్సింది ఇక్కడ కాదు, విశాఖపట్నం సముద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ నేను చెప్పాను ఇక్కడ ఉన్నావు, నేను నిన్ను చూస్తానని కళ్ళు తెరిస్తే అక్కడ ఉండేదేమో. కానీ అలా చూడాల. ఎక్కడ ఉన్నవాడు అక్కడే ఉండి నువ్వు విశాఖపట్నంలో పడు అన్నప్పుడు అక్కడ వెళ్ళి కళ్ళు తెరవాలి, కానీ ఇక్కడ కళ్ళు తెరవటం ఎలా? నాకు ముందే తెలుసు పడవనంటే ఇక ఇది విశ్వాసం ఎట్లా అవుతుంది? కనుక నేను ఉదాహరణ చెప్పాను, ఈ మాట మీరు గ్రహించండి. కొండను వెళ్ళి సముద్రంలో పడు అంటే అర్థం ఏంటి? ఈజ్ ఇట్ మీన్స్ లిటరల్ మీనింగ్? అక్షరార్థంగానా మనం దీన్ని చెప్పాల్సింది? ఎంతమంది ప్రపంచంలో విశ్వాసులు ఉన్నారు, ఎవడైనా కొండను తీసుకొని సముద్రం వేసాడా అంటే అర్థం ఏంటంటే కొండను తీసేయటం సాధ్యం కాదు, ఇంపాసిబిలిటీ అని అర్థం. అక్కడ వెళ్ళి సముద్రంలో పడు, ఇంపాసిబిలిటీ అంటే ఇంపాసిబుల్ థింగ్స్ కెన్ బి పాసిబుల్ విత్ గాడ్. దేవునితో ఇవి సాధ్యమవుతాయి. ఆయన యందు విశ్వాసముతో అసాధ్యమైనవి సుసాధ్యమవుతాయి. ఇది ప్రభు చెప్పింది. అందుకే కొండెల్లి పట్టడం కాదు అక్కడ అర్థం. ఉపమానంగా చెప్పాడు. అసాధ్యమైనవి అంటే ఏంటి ప్రభు అని మళ్ళీ అడుగుతారు వీళ్ళు. సుసాధ్యమైంది అంటే ఏంటి ప్రభు అని శిష్యులు అడుగుతారు. అందుకని అది అడగకుండానే ఆయన చెబుతున్నాడు, కొండ వెళ్ళి సముద్రంలో పడటం అసాధ్యము, కానీ అది పడుతుందని చెప్పాడంటే సాధ్యమవుతుంది. విచ్ క్యాన్ బి ఇంపాసిబుల్. ఏదైతే ఇంపాసిబిలిటీ అని అనుకున్నామో దట్ క్యాన్ బి పాసిబుల్. అది జరిగి తీరుతుంది, అది సాధ్యం అవుతుంది. నేను 2001 డిసెంబర్ 18న యేసే పరిష్కారం ప్రారంభించినప్పుడు గిన్నిస్ బుక్ రికార్డ్ టైటిల్కి ఇది సెలెక్ట్ అవుతుంది అని ఎవరైనా అంటే దాన్ని ఏమంటే ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే అద్దె ఇంట కెమెరా లేదు, సరైనటువంటి డబ్బు లేదు, ఎంతకాలం చేస్తే ఆ రికార్డ్ అచీవ్ అవుతాం. కాబట్టి అది ఆ రోజు ఇంపాసిబిలిటీ. టుడే ఇట్ ఈస్ పాసిబుల్ థింగ్. ఇవాళ అది పాసిబిలిటీ తీసుకొని వచ్చాడు దేవుడు. కనుక అసాధ్యమైన వాటిని విశ్వాసం ఉన్నప్పుడు సాధ్యం చేయగలిగిన దేవుడుగా ఉన్నాడు. అదే అర్థం చేసుకోవాలి. అంజూరపు చెట్టు ఏంటి? అంజూరపు చెట్టు మాడిపోవటం అది పెద్ద గొప్ప కాదు. కనుక తక్షణం మాడిపోయినటువంటి అంజూరపు చెట్టు ఏం చెబుతుందంటే ఆయన మాట యొక్క శక్తిని చెబుతాను, ఆయన యొక్క ప్రభావాన్ని గురించి మాట్లాడుతుంది. వారి కన్నుల ఎదుట అది వాడిపోయి కింద పడిపోయింది. బైబిల్ గ్రంథంలో యోనా భక్తునికి దేవుడు ఇట్లాగే ఒక దినాన బుద్ధి చెప్పాడు. నినివే పట్టణానికి సువార్త ప్రకటించమంటే తర్షీషుకి వెళ్ళే వాడు ఎక్కాడు పెద్ద మనిషి. ప్రభు అతన్ని మత్స్యంతో మింగించి వెనక్కి తెచ్చాడు. గొప్ప తుఫాను పంపాడు. వాడు నావికులు యోనాను సేవ్ చేయాలి ట్రై చేశారు, అవ్వలేదు. యోనా అంతటి యోనా పరిష్కారం చెప్పాడు, నన్ను నీళ్ళల్లో వేయండి ఆగిపోతుంది అన్నాడు తుఫాను. అలాగే జరిగింది. దేవుని కాళ్ళు దహనబలులు ఇచ్చారు. ఆ సందర్భంలో యోనాని దేవుడు మరలా నినివే దగ్గర తీసుకొని వచ్చి కక్కించాడు. ఆ మహామత్స్యం అక్కడ వచ్చి కక్కేసింది, ఒడ్లో కక్కాడు. అక్కడి నుంచి ఊళ్ళోకి వెళ్ళాడు. 3 దినాల ప్రయాణం అయితే ఒక్క పూటే ప్రకటించాడు. మిగతా
యోన తిరిగినటువంటి ఆ నినివే పట్టణం జంటైల్ పీపుల్స్ ల్యాండ్, అది అన్యజనుల యొక్క స్థలం, భూభాగం, భూస్వాస్థ్యం. అక్కడ ప్రభువు అతనికి నీడనిచ్చుటకు ఒక సొర చెట్టును మొలిపించాడు. సొర చెట్టు ఆకులు చాలా పెద్దగా ఉంటాయి, పందిరిలాగా ఏర్పడిపోయింది. వితిన్ 1 day ఇట్ హ్యాస్ ఫార్మ్డ్, అది ఏర్పడిపోయింది. దాని కింద కూర్చుంటే చల్లగా ఉంది. ఈ లోపల తూర్పు గాలి వచ్చింది, ఎండకి పాదులు మాడిపోయాయి, ఆకులు వాడిపోయాయి, పందిరల్లా నీలబడింది. ఆ ఎండ సుర్రుమనిపిస్తోంది. యోన బాధపడుతున్నాడు, దేవా నాకు జ్వరం వచ్చి నేను చచ్చేట్టుకున్నాను, నువ్వేం చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు. కనుక అక్కడ ప్రభువు చెప్పాడు, సొర చెట్టు ఎండిపోజేసిన దేవుడు ఒక్క రోజులో మొలిపించగలుగుతాడు, ఒక్క రోజులో దాన్ని రూపు మాపగలుగుతాడు. కనుక దేవుడు ఏమర్థమయ్యాడు యోనాకు, అలాగే ఇక్కడ కూడా మనకేం చెబుతున్నాడంటే, యూ మస్ట్ అండర్స్టాండ్ ద గాడ్ హూ హీ ఈజ్. ఎవరు మీ దేవుడు, ఎంత గొప్పవాడు, ఆయన శక్తి ఏమిటి, ఆయన మాట ఏమిటి. కీర్తన గ్రంథంలో రాస్తాడు, ఆయన మాట లేళ్లను ఈన చేస్తుందన్నాడు. కనుక అతి పెద్ద దేవదారు వృక్షాలు విరిచేస్తుంది అన్నాడు. ఆయన మాట దేవదారు వృక్షాలు విరిచేస్తుంది అని అంటే అర్థం ఏంటి? దేవదారు వృక్షాలు అతి పెద్ద వ్యాసార్థం కలిగి అతి ఎత్తైనటువంటివిగా ఉంటాయి, వాటిని విరిచేయటం అంటే ఏమిటి అర్థం? ఇట్ ఇండికేట్స్ ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తిని సూచిస్తోంది ఆ దృశ్యం. సోదరుడా, సోదరి, యువర్ గాడ్ ఈజ్ సో పవర్ఫుల్ గాడ్. నీ దేవుడు చాలా శక్తి కలిగిన దేవుడు, సంపూర్ణమైన దేవుడు అండి. ఆయన అసాధ్యమైంది ఏది లేదు. కనుక వాక్యంలో రాస్తున్నాడు, నీవు ఎత్తబడి సముద్రంలో పారవేయబడతావు అంటే అలా జరుగుతుంది నిశ్చయం చెబుతున్నాను అంటూ, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడల్లా వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడలా, అవి దొరికినవని నమ్మిన ఎడలా మీరు వాటిని అన్నింటినీ పొందుదురు. చూడండి, ఇక్కడ నేను గమనించినటువంటి పదం వాటినన్నింటినీ, వాటిలో కొన్నింటినీ కాదు, వాటిని అన్నింటినీ మీరు పొందుతారు. అడిగిన వాటిని మీరు పొంది ఉన్నామని విశ్వసించిన ఎడల అన్నప్పుడు అక్కడ ఏ విధమైన అసాధ్యాలకు చోటు లేకుండా ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ కార్యం అడగచ్చో అడగకూడదో దేవుణ్ణి అనేది లేదండి. యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్ టు యువర్ ఫాదర్, హెవెన్లీ ఫాదర్. యెహోషువ అడిగిన కోరిక చిన్న చితక కోరిక కాదు. అది గిబియోనులో సూర్యుడా నిలువము, అయాలోను లోయలో చంద్రుడా నిలువము. ఏమి కోరికండి ఇది? 1 complete day without night, 24 hours without night. చీకటి రాకుండా 24 గంటల సూర్యుడు అట్లాగే ఉండిపోయాడు, చంద్రుడు అయాలోనులో ఉండిపోయాడు. అంటే రాత్రంతా అయాలోను లోయలో 24 hours డార్క్నెస్. సోదరుడా, సోదరి, అంటే పగలు రాత్రి అట్లాగే నిలిచిండిపోయినాయి అని చెప్పడానికి అక్కడ రాశాడు. ఆ లోయల వంక చీకటి, ఈ గిబియోన్లో వెలుగని కాదండి అక్కడ అర్థం. 24 hours సూర్యుడు అట్లే ఉన్నాడు, కదలకుండా ఉన్నాడు. అది నమ్మాడు కాబట్టి ఆ కార్యం చూశాడు. యెహోషువ జీవితంలో దేవుడు ఇది ఇస్తూ అన్నాడు, భూమి పుట్టినది మొదలుకొని ఇటువంటి మనవి, నరులు చేసిన ఇటువంటి గొప్ప మనవి ఎప్పుడు ఆలకించబడలేదు అన్నాడు. అంత గొప్ప మనవి ఆన్సర్ చేయబడిందండి. గాడ్ ఆన్సర్డ్ హిస్ వండర్ఫుల్ సర్వెంట్. అతి ప్రాముఖ్యమైన సేవకుని యొక్క ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. గిద్యోను ప్రార్థన చేశాడు, గొర్రె బొచ్చు మీద నీరు పడకుండా చుట్టూతా కూడా మంచు పడాలన్నాడు. అట్లాగే పడింది. మళ్ళా అన్నాడు, గొర్రె బొచ్చు మీద నీరు పడకుండా మిగతా చోట నీరు పడాలి, అలాగే పడింది. కనుక అది అసాధ్యం, మానవులకు దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి దేవుని యందు సంపూర్ణ విశ్వాసంతో మనం అడిగినప్పుడు మనకు అది తప్పక అనుగ్రహించబడుతుంది అనేటువంటి మాట ఆయన తెలియజేస్తున్నాడు. మీరు నమ్మిన ఎడల
వాటన్నిటిని పొందుదురు అని వారితో చెప్పిన నిశ్చయత ఇచ్చేస్తున్నాడు. ఈ మాటలు యేసు ప్రభు స్వయంగా చెప్పినటువంటి మాటలు. 18 నుండి 22 వచనాల వరకు మనం చదివాం. ఈ వచనాలలో కొన్ని పదాలు ఇంకను నేను ఐడెంటిఫై చేసినవి ఉన్నవి. అవి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, నిశ్చయముగా చెప్పుచున్నాను అనే పదం యేసు పలు సందర్భాల్లో వాడాడు. మెయిన్ స్ట్రెస్ అంటాం దీన్ని, నొక్కి వక్కాణించడం అంటారు తెలుగులో. ఏమని నొక్కి వక్కాణిస్తున్నాడు ఆయన? ఇవి జరుగును అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. గబ్రియేలు దూత దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ ఆయన ఉద్దేశించినది ఎన్నడూ నిష్ఫలము కానేరదు అని మరియతో చెప్పాను. గబ్రియేలు యొక్క ఏజ్, అతని వయసు అంతట్లో, అతని కాలమంతట్లో అతను గుర్తిరిగి చెబుతున్నాడు, ఇఫ్ గాడ్ సెడ్ ఎ థింగ్ దట్ విల్ బి డన్. దేవుడు ఒక పని మొదలు పెడితే దాన్ని చేయాలనుకుంటే జరిగిపోద్ది అంతే అన్నాడు. కనుక వాక్యాన్ని వింటున్న సహోదరుడా, సహోదరి, నీ ప్రేయర్, నీ ప్రార్థన ఎట్లుండాలంటే నీవు పొంది ఉన్నాను అనేటువంటి విశ్వాసముతో చేయాలి. ఇది దేవుడు నాకు ఇచ్చాడు, ఇది దేవుడు నాకు ఇచ్చాడు అనే భావం నీకు లేకపోతే నువ్వెప్పుడు పొందుకోగలుగుతావు? డబ్బుతో అన్ని సాధ్యం అనుకునే భ్రమలోనికి వెళ్ళవద్దని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేయనప్పుడు దేవుణ్ణి మీరు అడిగినవి, విశ్వాసంతో అడిగినవి నీ ప్రార్థనా శక్తి చేత దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. తన గుణలక్షణాన్ని బట్టి తాను నీకు అనుగ్రహిస్తాడు. తర్వాత ఈ వచనాల్లో మరొక మాట నేను గమనించినది, యేసుక్రీస్తు ప్రభు ఇశ్రాయేలు జనాంగం పట్ల ఎటువంటి అభిప్రాయం, ఎటువంటి కన్సర్న్ కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలును గురించి పౌలు గారు రోమాపత్రిక 11వ అధ్యాయంలో మాట్లాడుతూ చెప్పారు, అడవి ఒలీవ, సహజ ఒలీవ. అడవి ఒలీవ అంటుగట్టబడింది, సహజ ఒలీవ విరచబడిన చోట. విరవబడిన ఒలీవ, అడవి ఒలీవ అంటగట్టబడుటకు కారణమై దీవెన అయితే, ఆ విడవబడిన ఒలీవ మరల అంటగట్టబడుట అరణ్య ఒలీవకు మేలు కదా అన్నాడు. కనుక ఇశ్రాయేలీయులతో దేవుని యొక్క ఎడబాటు సంఘానికి మేలైతే, ఇశ్రాయేలుతో దేవుని యొక్క కలయిక సంఘానికి మరింత మేలు కదా. అది దేవుని తాత్పర్యం. Our God is entirely different God. He will give you the great miracles. అద్భుతాలను దేవుడు నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. నిన్ను అద్భుతాలు చేయమంటలా నేను. You experience the miracles from God. Don't try to make the miracles for others. It's nothing but musician. కనుక మనం ఏదో మ్యూజిషియన్ లాగా చేయొద్దండి, మాంత్రికుల్లా చేయొద్దు, గారడీ వాళ్ళం కాదు మనం. కనుక క్రైస్తవుడు శక్తి కలిగినటువంటి విశ్వాసంతో జీవించాలి. దేవునిపై ఆధారపడి ముందుకు సాగుదాం, దేవుడే చేస్తాడు, ఆయన కార్యాన్ని ఆయన చేస్తాడు. అయితే ఒక్కటి మన బాధ్యత, ఇవన్నీ మనము పొంది ఉన్నామని మనము విశ్వసించిన ఎడల ఆయన ఇస్తున్న ప్రామిస్ ఏమిటో తెలుసునా? ఆయన ఇస్తున్న ప్రామిస్ ఏమిటో తెలుసునా? మీరు విశ్వసించినది నమ్మిన ఎడల మీరు ఖచ్చితంగా మీరు దానిని పొందుతారు. ఎవరండి మనకింత ప్రామిస్ ఇచ్చేది? చాలామంది మైహూనా అంటున్నారు ఈ మధ్యన. నేను ఈ మాట చాలా నేను ఉన్నానుగా, నేను చూసుకుంటానండి. ఏం చూస్తావు? మనుషులు ఏం చూస్తారండి? మనుషులు ఏ పాటి వారండి? కానీ దేవుడైతే ఆయనను నీవు కొలత లేకుండా అడగచ్చు, పరిమితులు లేకుండా అడగచ్చు. దేవా నాకు అమెరికాలో ఇల్లు అని ఇండియన్గా నువ్వు అడిగితే ఇవ్వటం ఆయనకు సాధ్యం వద్దు తెలుసునా? అట్లా ఎంతమందికి ఇవ్వాలా దేవుడు అమెరికాలో ఇల్లు? నేను ఉదాహరణ మాట్లాడుతున్నాను. ఆయనకు అసాధ్యమైంది ఏముంది? నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. మార్తా, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. అంచె దినాన నా సోదరుడు లేస్తాడని అంటున్నావే, ఆనాటి మహిమ కొరకు ఎదురు చూస్తున్న నువ్వు ఈనాడు మహిమను చూడాలి అని అంటే నువ్వు నమ్మాలి. మార్తా, నన్ను నమ్ము.
ప్రభు ఆ మాట చెప్పాడు. తన సొంత సోదరుడు మృతులలో నుండి తిరిగి లేపబడిన వాడిగా తీసుకుని రాబడి ఆ ఇంటికి వచ్చాడు. నేను ఎప్పుడు ఈ బేతనీయ అంశంలో ఇక్కడ మనం ఇక్కడ టచ్ అయ్యాం కాబట్టి చెబుతున్నాను ఈ ఉదాహరణ. బేతనీయలోనే ఆయన గొప్ప మెరకలు చేశాడు కదా. బేతనీయ లాజరు చనిపోయినప్పుడు ఏం జరిగి ఉంటుందని ఇప్పుడు నేను అసెస్ చేస్తుంటాను, ఆలోచిస్తూ ఉంటాను, ఇమాజిన్ చేస్తూ ఉంటాను. సాధారణంగా మనం ఎవరైనా చనిపోయినప్పుడు ఏం చేస్తాం? స్నానం చేపించి పెట్లో పెట్టి తీసుకుని వెళ్ళి మట్టిలో కప్పేస్తుంటాం. ఈ సీన్ రివర్స్ అయింది. మళ్ళా లోపల సమాధుల నుండి వెలుపట్టుకొచ్చి మృత కళేబరానికి చుట్టేటువంటి ప్రేత వస్త్రాలు తొలగించబడి మళ్ళీ స్నానం చేసి మళ్ళా ఫ్రెష్గా మళ్ళీ ఇంట్లోకి చేరటం. ఈ దృశ్యం మీరు ఎట్లా వర్ణించగలుగుతారు? స్నానం చేయబడి పెట్లో పెట్టి తీసుకుపోబడి సమాధి పెట్లో పెట్టబడిన వాడు సమాధులు తెరవబడి సజీవుడై బయటకు వచ్చి మళ్ళా నడుచుకుంటూ ఎవరు సపోర్ట్ లాగా నడుచుకుంటూ వచ్చి మళ్ళీ ఇంట్లో భోజనం బల మీదకి వచ్చి స్నానం చేసి వచ్చి కూర్చొని సొంతగా స్నానం చేసి వచ్చి కూర్చొని ఇట్స్ నాట్ ఏ గ్రేటెస్ట్ మిరకల్. మరణాన్ని జయించి ప్రభు అతన్ని తీసుకుని వచ్చాడు. గాడ్ కెన్ మేక్ ద థింగ్స్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే. దేవుడు అద్భుత క్రియలు ఆశ్చర్య విధానంలో చేస్తాడు. అదే మనకిచ్చిన బలం అండి. ఆయన మనకు డబ్బు ఇవ్వడు. డబ్బుతో పనులు చేయిస్తే దేవుని గొప్పతనం ఏముందండి? డబ్బు లేకుండా చేస్తాడు. 40 సంవత్సరాలు 6 లక్షల కాల్బలం పురుషులు, 20 లక్షల జనాభా, 40 సంవత్సరాలు అనుదినము ఆహారము తిన్నారు, పస్తు లేరు. ఏం డబ్బు ఉందండి? ఐసిఐసిఐ బ్యాంక్ ఉందా? వరల్డ్ బ్యాంక్ ఉందా? ఏముంది అక్కడ? పంటలు ఉన్నాయా? రైతులు ఉన్నారా? ఏముంది అక్కడ? దైవశక్తి ఆవిష్కృతమైంది అక్కడ. కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో ద పవర్ ఆఫ్ గాడ్ మస్ట్ బి మేనిఫెస్టెడ్. ఎట్లా చేశాము ఈ కార్యం తెలియదు మాకు, మా దేవుడు చేశాడు. దాట్ ఇస్ ద విక్టరీ, దాట్ ఇస్ ద టెస్టిమనీ. అది విజయం, అది విశ్వాసం అంటే అది అదండి సాక్ష్యం అంటే. కనుక విశ్వసించండి, విశ్వసించిన దాన్ని పొందుకుంటారు. దేవునికి అసాధ్యమైంది లేదని నమ్మటం నేర్చుకుందాం, ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. ఎపిసోడ్ సహకారాలను పంపండి. విశ్వాసముతో సమస్తం సాధ్యమని నేర్చుకున్నాం. సందేహపడకుండా విశ్వాసముతో అడుగుట నేర్పండి. అడిగినవన్నీ పొంది ఉన్నామని తెలుసుకున్నట గ్రహింపివ్వండి. ప్రేక్షకులను ప్రత్యేకంగా దీవించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైనను గాక. ఆమేన్.